వెల్కమ్ టు ఏవీ ట్యుటోరియల్. ఇంకా మనకి ఎవరైతే సంవత్సరాల తరబడి బ్యాంక్ జాబులకు IBPS ప్రిపేర్ అవుతున్నారో దేశం మొత్తం మీద ఏ బ్యాంకులు ఉన్నాయో వాటికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసి వీటిలో పోస్టింగ్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది ఇంతకుముందు అంటే ఈ యొక్క 2020 వరకు కూడా ఇంగ్లీష్లోనే దీనికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి జరిగేవన్నమాట. కానీ ఇప్పుడు వచ్చేప్పటికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఈ యొక్క ఆర్థిక శాఖ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో నిర్మలా సీతారామన్ గారు ఒక అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది. ఈ యొక్క బ్యాంక్ జాబులు వచ్చేప్పటికి ఖచ్చితంగా ప్రాంతీయ భాషల్లోనే నిర్వహించాలి అని తెలపడం జరిగిందనమాట. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చేప్పటికి లోకల్ లాంగ్వేజ్ తెలుగు, తమిళనాడు తమిళం, కర్ణాటక కన్నడ, మలయాళం కేరళ, ఇలా మహారాష్ట్ర మరాఠీ, ఒరిస్సా ఒడిస్సీ, ఈ విధంగా దేశం మొత్తం మీద ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది లోకల్ లాంగ్వేజ్లో కండక్ట్ చేయాలి. ఇలా కాకుండా ఆంగ్ల భాషలో కండక్ట్ చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్ ప్రిపరేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి సంబంధించి ఎగ్జామ్స్కి అనేది ప్రిపరేషన్ అనేది చేయడం లేదు. ఈ యొక్క ఇంగ్లీషు భాష వల్ల వీరు చాలా ఇబ్బంది పడటం వల్ల కనీసం ఎగ్జామ్ అప్లికేషన్ కూడా పెట్టుకోలేని పరిస్థితి అనేది ఏర్పడింది అనమాట. ఇవన్నీ గ్రహించినటువంటి ఈ యొక్క గవర్నమెంటు ఈ లోక్సభలో అనౌన్స్మెంట్ అనేది వాయిస్ అనేది రైట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్లో కండక్ట్ చేయాలి. సివిల్స్ లాంటి ఎగ్జామ్స్, అఖిల భారత సర్వీసులు, IAS, IPS, IFS ఈ యొక్క ఎగ్జామ్స్ కూడా లోకల్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క బ్యాంక్ జాబులు ఎందుకు కండక్ట్ చేయట్లేదు అంటూ ఈ యొక్క పార్లమెంట్లో దీని గురించి క్లుప్తంగా ఒక చర్చ అనేది జరగడం జరిగింది. అందులో భాగంగా దానికి సంబంధించి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్ నోటిఫికేషన్లో కూడా ఖచ్చితంగా మేము లోకల్ లాంగ్వేజ్లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు కూడా తెలుగు లోకల్ లాంగ్వేజ్, ఏ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అయితే ఉంటుందో ఆ లాంగ్వేజ్ కంపల్సరీగా మేము ఆప్షన్ అనేది ఇస్తాం. సెలక్షన్ ప్రాసెస్ అనేది మీ ఇష్టం. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, లోకల్ లాంగ్వేజ్ అయితే లోకల్ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ సంబంధించి మనకి ఇప్పటి వరకు కేవలం నేషనల్ లాంగ్వేజ్ అయినటువంటి హిందీ, అదేవిధంగా ఇంగ్లీషు అంటే ఆంగ్లం, దీంట్లో మాత్రమే దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్స్ జరిగేది. కానీ ఇప్పుడు వచ్చేప్పటికి కంప్లీట్గా ప్యాటర్న్ అనేది మారనుంది. అదేవిధంగా ఎగ్జామ్స్ ఫీజు కూడా దీనికి చాలా హెవీగా ఉండటం జరిగిందనమాట. రైల్వేస్కి అయితే పేమెంట్ అనేది రీఫండ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా, కానీ ఇక్కడ మాత్రం రీఫండ్ అనేది లేదనమాట. సో మనకి సుమారు 12 జాతీయ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఖచ్చితంగా ఇప్పటి నుంచి లోకల్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు. SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్ నోటిఫికేషన్లో కూడా లోకల్ లాంగ్వేజ్ ఇచ్చింది ఆప్షన్. సో దానికి అనుగుణంగానే మిగతా బ్యాంకులు కూడా ఖచ్చితంగా ఈ యొక్క ప్రాసెస్ అనేది అమలు చేయాలి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ప్రజెంట్ అనేది లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క బ్యాంక్ జాబులకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఇది ఒక రకమైన గుడ్ న్యూస్ లాంటిది అనమాట. ఇక మనం ప్రాంతీయ భాషల్లో క్లర్క్ పరీక్షలు అంటూ ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకు క్లర్కుల పరీక్షలను ప్రాంతీయ భాషలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక శాఖ బ్యాంకు సిబ్బంది ఎంపిక సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS అనమాట సూచించింది. ఇక ఇంగ్లీష్, హిందీలతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో జరపాలని తెలిపింది. ప్రాంతీయ భాషల్లో పరీక్షల నిర్వహణపై అధ్యయనానికి ఒక కమిటీ వేశామని, ఈ యొక్క నివేదిక అందే వరకు ప్రస్తుత పరీక్షల ప్రక్రియను నిలిపివేయాలని సూచించింది. ఇకపై 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లర్కుల భర్తీకి నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ప్రాంతీయ భాషల్లోనే జరుగుతాయని పేర్కొంది. ఇక భవిష్యత్తులో స్టేట్ బ్యాంకు నిర్వహించే పరీక్షలు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. ఇప్పటికే SBI ఉద్యోగ ప్రకటన ఇచ్చినందున ఆ ప్రక్రియ కొనసాగుతుందని వివరించింది. ఇక గ్రామీణ బ్యాంకుల పరీక్షలు ఇప్పటికే ప్రాంతీయ భాషల్లో జరుగుతున్నాయంటూ కూడా ఇక్కడ క్లియర్గా రావడం జరిగిందనమాట. సో ఇదండి ఈరోజు మనకు సంబంధించి బ్యాంక్ జాబులు, క్లర్క్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటి నుంచి ప్రతి నోటిఫికేషన్ కూడా లోకల్ లాంగ్వేజ్లో అనేది
ఖచ్చితంగా నిర్వహించాలంటూ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి గైడెన్స్ అనేవి రావడం జరిగింది. సో అందుకు అనుగుణంగానే ఇప్పుడు దీనికి సంబంధించి అప్డేట్ రావడం జరిగింది. దాని గురించి క్లియర్గా ఈ యొక్క వీడియోలో మీకు క్లుప్తంగా వివరించడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించి బ్యాంక్ జాబ్స్కి సంబంధించి IBPS అనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.